మాలతి బాల్యమంతా పౌరాణిక యుగంలో గడిచినట్లుగానే గడిచింది. ఆమె తండ్రి చిత్తశుద్ధితో కూడిన హరికథా విద్వాంసుడు. ఆయన జీవితమంతా రామాయణాన్నే అధ్యయనం చేసి ఆ గాథల్ని కమనీయంగా చెబుతూ ఉండేవాడు. ఇంట్లో కూడా నిత్యం దైవపూజ, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం జరుగుతూ ఉండేది. తల్లిని చిన్నతనంలోనే పోగొట్టుకున్న తన ఏకైక పుత్రిక మాలతిని తనలాగే హరికథ భాగవతారినిలా చేయాలని ఆయన ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. ఆ ఆశయంతోని ఆమె 10 ఏళ్ల వయస్సులో ఉండగా సీతాపహరణం ఘట్టం మీద 3-4 ప్రదర్శనలు ఇప్పించాడు. చిన్నపిల్ల బాగా చెప్తుందని ముచ్చటపడి ఇతర ప్రాంతాల నుంచి ఎవరెవరో వచ్చి ఆ అమ్మాయి హరికథను తమ ఊళ్ళో పెట్టించమని అడగసాగారు. ఎవరూ అభ్యంతరం చెప్పకుండా ఉంటే ఆమె జీవితం భాగవతారినిలా చలామణి అయి ఉండేదో కాని ఆమె నాయనమ్మ ఈ సందర్భంలో తన తీవ్ర అసమ్మతి తెలియజేసింది. ఒక్కగానొక్క సంతానం, మంచి సంబంధం చూసి చేస్తే చక్కగా కాపురం చేసుకుంటూ ఉంటే ముద్దు ముచ్చట ఉంటుంది కానీ ఇలా వీధిన పడి తైతక్కలాడటంతో తాడు బొంగరం లేకుండా అయ్యే అవకాశం ఉందని గోల పెట్టింది. తల్లి మాట కాదనలేని భాగవతార్ గారు ఆమె మాటల్ని మన్నించి మాలతిని ఆ జీవితం నుంచి తప్పించేశారు. ఆమె మామూలుగా స్కూల్కు పోయి వస్తూ ఉండేది. ఇలా 2-3 ఏళ్లైన గడవక ముందే ఆమె తండ్రికి గుండెపోటు రాగా డాక్టర్లు ఇహ హరికథా విన్యాసాలు మాని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. నాకేమైనా చింతలేదు కానీ ఈ లక్ష్యాన్ని మాత్రం వదులుకోను అని ఆయన ఎవరిని చెప్పినా వినకుండా ఇనుమడించిన భక్తితో హరికథలను చెబుతూ ఎక్కువ కాలం గడవక ముందే ఒకరోజు ప్రదర్శన ఇస్తూనే వేదిక మీదే రామనామ జపం చేస్తూ కన్నుమూశాడు. అప్పట్నుంచి మాలతికి ఆమె నాయనమ్మే రక్షకురాలైంది. యుక్త వయసు రాకుండానే మనవరాలికి పెళ్లి చేయాలని ఎంత కొట్టుకుపోయినా కాలం కలిసి రాకపోగా విధిలేక కాలేజీ చదువుకి కూడా పంపించాల్సి వచ్చింది. తండ్రి సంపాదించిపోయిన ఆస్తి ఎన్నో రోజులు మిగలదని గ్రహించిన మాలతి ముందాలోచనలతో టైపు షార్ట్ హ్యాండ్ కూడా నేర్చుకుంది. ఆమె చదువు పూర్తయి అవని స్థితిలో ఉండగా నాయనమ్మని కూడా పోగొట్టుకుని ఇహ బ్రతకటానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని తెలుసుకుని ఉద్యోగాన్వేషణలో పడింది. దస్తగిరి వచ్చి సార్ పిలుస్తున్నారు అని చెప్పాడు. భానుమతి మాలతి ముఖంలోకి చూస్తూ చిలిపిగా నవ్వింది. మాలతి కూడా నవ్వి సీట్లో నుంచి లేచి షార్ట్ హ్యాండ్ బుక్ తీసుకుని లోపలికి వెళ్ళింది. సాధారణంగా చంద్రశేఖరం ముఖంలోకి చూస్తూ మాట్లాడాడు కానీ కూర్చోండి అన్నాడు ఈవేళ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మాలతి బొమ్మలా కూర్చొని ఏం చేయాలో తెలియక చేతిలోని పుస్తకం మీద వ్రేళ్లు అటు ఇటు కదిలిస్తుంది. నిన్న జరిగిన దానికి నన్ను క్షమించండి. ఆమె పెదాల మీదకు చిన్న నవ్వు వచ్చింది. అది నిన్ననే చెప్పేశారుగా. నిన్న సంఘటన గురించి మీరేమనుకున్నారు? ఇంతవరకు ఏమీ అనుకోలేదు. 1 నిమిషం పాటు ఎవరు ఏమీ మాట్లాడుకోలేదు. తర్వాత చంద్రశేఖరం చెప్పసాగాడు. మా అమ్మది అసలు అత్యంత సున్నితమైన మనస్తత్వం. నాన్నని ఎంతో భక్తితో ప్రేమతో ఆరాధించేదో నాకు బాగా తెలుసు. అలాంటి అమ్మని క్రమంగా దుర్వ్యసనాల నాన్న మానసికంగానూ శారీరకంగానూ చాలా హింసించాడు. ఆ దారుణ హింసకాండను చూడలేక చిన్నప్పుడు నాన్నను చంపేద్దామన్నంత కోపం వస్తూ ఉండేది. రాను రాను నాన్నకు విపరీతమైన త్రాగుడు ఎక్కువైపోయింది. దాంతోనే ఆయన ఆరోగ్యం శిథిలమైపోయి క్షీణించి చనిపోయారు. ఆ ఒంటరితనంలో అమ్మకి నేను మరీ చేరువైపోయాను. కానీ ఆమె మతి చెల్లించింది. చివరి రోజుల్లో నాన్న ఆమెకు దూరం అయిపోయినట్లుగాని నన్నెవరైనా తనకి దూరం చేస్తారేమోనని భయం. ఎప్పుడూ అదే ఆలోచన, ఆవేదన. ఈ స్థితిలో ఆమెకు టీబీ వచ్చేసింది. మందులు తినదుగా, జబ్బు కూడా బాగా ముదిరిపోయింది. ఆమె ఎక్కువ రోజులు బ్రతకదని నాకు తెలుసు. బ్రతికినన్ని రోజులు చేతనైనంత మనశ్శాంతి ఇవ్వాలని నా ప్రయత్నం. మాలతి తల వంచుకుని నోట్స్ తీసుకున్నంత శ్రద్ధగా వింది. చెప్పటం అయిపోయాక ఎక్కువసేపు మౌనాన్ని భరించలేక తల ఎత్తి చూసేసరికి ఆమె ముఖంలోకే చూస్తున్న అతను చప్పున తల ప్రక్కకు తిప్పుకున్నాడు. ఇహ వెడతానండి అన్నది. తల ఊపాడు. ఆమె లేచి మెల్లగా బయటపడి సీట్లో కూర్చోబోతూ ఉంటే, ఎన్ని ఉత్తరాలు డిక్టేట్ చేశారు అని అడిగింది భానుమతి. మాలతి నవ్వింది. సగం ఆత్మకథ, సగం మౌనం. తర్వాత 2-3 రోజులు గడిచి దినచర్యలు యథావిధిగా సాగుతున్నా మాలతిలో మాత్రం కలవరపాటు తగ్గలేదు. ఆ రాత్రి భానుమతి చెప్పిన మాటలే చెవుల్లో మారుమోగుతున్నాయి. ఒకరోజు ప్రొద్దుట స్నానం చేసి కొత్త జాకెట్ తీసుకుందామని అల్మారాలోని బట్టలు కదిలిస్తూ ఉంటే వాటి అడుగున ఏదో కనిపించినట్లయి ఉలిక్కి పడింది. ఆ వస్తువును చేతిలోనికి తీసుకునేసరికి శరీరము వణికింది. ఏమిటలా తాకరాని వస్తువు తాకినట్లు మ్రాన్పడిపోయావు మాలతి.
వెనుక నుండి భానుమతి గొంతు వినిపించింది. మాలతి తల త్రిప్పి చూసేసరికి తలంటు పోసుకోటానికి కాబోలు జుట్టుకు బాగా నూనె పట్టించి చేతిలో కుంకుడుకాయ రసం ఉన్న గిన్నెతో భానుమతి ఉంది. దీన్నెందుకు తీసేశావు? భానుమతి తేలిగ్గా నవ్వింది. దాని అవసరం తీరిపోయింది గనుక. అంటే మంగళసూత్రాలకి కూడా అవసర అనవసరాలుంటాయా? ఓ, తప్పకుండా. ఈ సత్యం గుర్తించకపోతే ఈ దేశంలో సగం మంది మెళ్లల్లో నుంచి ఇవి నిత్యం జారిపోతూ ఉండేవి. మాలతి 2 చేతులతో చెవులు మూసుకుంది. శివశివ అనలేదే? మనసులో అనుకున్నాలే. చూడు, కొన్ని వస్తువులకి మనుషుల అవసరాల్ని బట్టి విలువ ఇవ్వబడుతుంది, కొన్నింటికి వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి ఇవ్వబడుతుంది. ఈ 2 దీనికి వర్తిస్తాయి. భాను, అలా పిశాచిలా మాట్లాడకే. అవును, ఒకళ్ళనొకళ్ళు అనుమానించుకుంటూ, తిట్టుకుంటూ, ద్వేషించుకుంటూ విడిపోతే బావుండునని ఎన్నోసార్లు అనుకుంటూ, రహస్యాలు దాచుకుంటూ, దారుణంగా మోసం చేసుకుంటూ, ఆత్మవంచన చేసుకుంటూ, సంవత్సరాల తరబడి పిశాచి ప్రవృత్తులతో బ్రతికితే పర్వాలేదు, కానీ ఆ నిజాన్ని బయటకు చాటితే పిశాచత్వం, అవునా? అలా అనుకోవటం నీ భ్రమ. ఒక వ్యక్తికి మనసిచ్చి ఆరాధిస్తూ జీవితమంతా అతనికి అర్పణ చేసి అణువణువున ప్రేమ నింపుకొని గడిపేదే బ్రతుకు. అట్లా ఉండేవాళ్లు ఇంకా ఎంతో మంది ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు కూడా. అవునవును, నటన అనేది మన పురాణాల కాలం నుండి నేటి వరకు విశృంఖలంగా విజయతాండవం చేస్తూనే ఉంది. చిచి, అలా మాట్లాడకు. నిజమైన అనురాగం నటన. ప్రపంచంలోని ప్రతి జీవి ప్రవర్తన అంతేనా? జీవితం పొడుగునా తీసుకుంటే, అంది భానుమతి దీర్ఘం తీస్తున్నట్టుగా. సహజంగా గడిపే క్షణాలు అక్కడక్కడ కొన్ని, మనకి మనం అర్థం కాకుండా తప్పటడుగులు వేస్తూ గడిపేసి ఏవో కొన్ని వారాలు నెలలు నటిస్తూ గడిపినవి సంవత్సరాలు. అబద్ధం! మాలతి ఆవేశంగా అరిచింది. భానుమతి నవ్వింది. ఎందుకే మాలి అంత ఆవేశం? నీలాంటి సున్నితమైన దానితో ఇలాంటి విషయాలు చర్చించటం నాదే తప్పు. మాలతికి ఆ సన్నివేశం నుంచి తప్పించుకోవాలని ఉంది, కానీ ఏదో ప్రలోభం వెంటాడుతుంది. అయితే ఇప్పుడేం చేస్తావు? అంది అసహనాన్ని కనబడనీయకుండా. జీవితాన్ని ఎటువైపు మలుచుకునేందుకైనా ఇప్పుడు నాకు హక్కుంది. ఇప్పుడు నేను అవివాహిత కింద లెక్క. అంటే గతానికి ఉద్వాసన చెప్పినట్టేనా? నే చెప్పేదేముంది, అదే కాలగర్భంలో కలిసిపోయింది. మరి కొత్త జీవితాన్ని వెతుక్కుంటావా? నే వెతుక్కోను. వెతుక్కొని బ్రతికే జీవితాల కన్నా వాటంతట అవి నడిచే వాటిలో న్యాయం ఒక పిసరు ఎక్కువ. మాలతి వెంటనే ఏమీ మాట్లాడలేకపోయింది. చేతిలో మంగళసూత్రాలు ఇంకా ఊగిసలాడుతూనే ఉన్నాయి. హఠాత్తుగా వెగటనిపించి అల్మారాలో వాటిని యథాస్థానంలో ఉంచేసింది. భానుమతి వెనక నుంచి ఆమెకు దగ్గరగా వచ్చింది. మాలి, అంది జాలిగా, ఈ విషయాల గురించి ఇప్పటి నుంచి ఆలోచించకు. మాలతి ఆమెకు అభిముఖంగా తిరిగింది. ఆలోచిస్తాను, అంతేకాదు నా భవిష్యత్తుని గురించి కూడా నేను నిర్ణయించుకున్నాను. పరిస్థితుల వల్ల పవిత్రతకు దూరం కావలసి వస్తుందనటం ఎస్కేపిజం. మనిషిలో చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఏ పరిస్థితులు, ఎటువంటి ఆకర్షణలు ఏమీ చేయలేవు. నేను దేవుణ్ణి నమ్ముతాను, పాపపుణ్యాలను నమ్ముతాను, పవిత్రతని నమ్ముతాను. ఏ వ్యక్తి అయినా మనసివ్వటం జరిగితే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని ఆ వ్యక్తితోనే జీవితాంతం నీడలా నిజంలా బ్రతుకుతాను. ఆమె కంఠంలో దృఢమైన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ఖంగు ఖంగుమని మ్రోగినట్లయ్యాయి. భానుమతి ఏమీ వ్యాఖ్యానం చేయలేదు, కానీ మంచిదే అన్నట్టు ఆమె పెదవులు కదిలాయి. మేనేజర్ చంద్రశేఖరం ఉత్తరాలు డిక్టేట్ చేస్తున్నాడు. మాలతి రాసుకుంటుంది. ఇంతలో ఫోన్ మ్రోగింది. 1 minute అంటూ రిసీవర్ అందుకుని హలో అన్నాడు. అవతల నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. మరో నిమిషంలో అతని ముఖం పాలిపోయింది. అలాగే, ఇప్పుడే వచ్చేస్తున్నాను అని ఫోన్ పెట్టేశాడు. మా అమ్మకు సీరియస్గా ఉందంట. గోపయ్య ఫోన్ చేశాడు. అతను చెప్పకముందే ఆమె అర్థం చేసుకుంది. లోపల చెలరేగే అలజడిని బయటకు కనిపించకుండా బింకంగా ఉండటానికి ప్రయత్నిస్తూ, ఆల్ రైట్, ఈ లెటర్ ఒకటి కంప్లీట్ చేయండి, తర్వాత నేను ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు. తర్వాత 10 పంక్తులు డిక్టేట్ చేయటంలో అతను 16 తప్పులు దొర్లించాడు. తప్పులు దొరికినప్పుడల్లా అతను సారీ అనటం, ఆమె తల ఎత్తి చూడటం సరిపోయింది. మొత్తానికి ఎలాగైతేనే ఉత్తరం పూర్తయింది. అతను ఆదరాబాదరాగా లేచి నిలబడి, సారీ అండి, ఏమీ అనుకోకండి అని మళ్ళా ఒకసారి సారీ చెప్పి తడబడి అడుగులతో బయటకు వెళ్లిపోయాడు. తర్వాత 5 నిమిషాల దాకా మాలతి కుర్చీలో నుంచి కదల్లేకపోయింది. ఫోన్లో మాట్లాడే భంగిమలో అతనిలోని ఆదుర్త, తర్వాత లెటర్ డిక్టేట్ చేయటంలో అతని తొట్రుపాటు, ఆమె వంక జాలిగా చూసి బయటకు వెళ్లిపోవటం
ఇవే పదే పదే గుర్తొస్తున్నాయి. చివరికి దస్తగిరి అమ్మా అని పిలిచే వరకు ఈ లోకంలో పడలేకపోయింది. ఆ రాత్రి కూడా అవే ఆలోచనలు. ఒక వ్యక్తి అంటే అనుకోని ఇష్టం ఏర్పడితే గంటల తరబడి, ఆ మాటకొస్తే రోజుల కొద్దీ ఆ నామాన్ని జపిస్తూ ఆ రూపాన్ని స్మరిస్తూ ఎంత హాయిగా గడిపేయొచ్చో బహుశా ఆమెకు జీవితంలో మొదటిసారిగా బోధపడింది. బాధేమో ఉంటుంది. బహుశా అది నిర్వచించలేని బాధ. గుండె బరువుగా ఉంటుంది. అప్పుడప్పుడు ఉలుకుపాటు, అప్పుడప్పుడు ఉలికిపాటు. ఎందుకో భోరుమని ఏడవలనుంటుంది. ఇంతకన్నా నిజమేముంటుంది? ఆ మర్నాడు ఆదివారం. ఆఫీసు లేదు. మధ్యాహ్నం 12 అయ్యేసరికి స్నేహితురాళ్ళిద్దరూ భోజనాలు ముగించుకొని చెరో పుస్తకం చేత్తో పట్టుకొని పక్కల మీద పడుకున్నారు. అమ్మగారు అన్న పిలుపు వినబడి తలలు త్రిప్పి వీధి వైపు చూశారు. గేటు దగ్గర సంకోచంగా నిలబడి ఉన్న గోపయ్యని చూసి మాలతి ఉత్సాహంగా లేచి నిలబడి గుమ్మం దగ్గరికొచ్చి, రా గోపయ్య అన్నది. ఆమెను చూడగానే అతని ముఖం చాటంతయింది. ఎండలో తిరిగి వచ్చాడేమో, ముఖమంతా చెమటలు పట్టేసి ఉంది. ముసలితనం వల్ల ఎండకు తట్టుకోలేని అలసట కూడా కనిపిస్తుంది. అమ్మయ్య, ఉన్నారా అమ్మా? మీ ఇంటిని వెతుక్కుంటూ ఈ సందులన్నీ 1 గంట నుంచి వెతుకుతున్నానమ్మగారు. అమ్మగారు, ముందు కొంచెం మంచినీళ్ళు ఇప్పించరా? మాలతి లోపలికి వచ్చి ఒక గ్లాసులో నీళ్లు నింపి గోపయ్యకిచ్చి, అతను ఎంతో దాహంగా గ్లాసు నోటికి తగలకుండా ఎత్తిపోసుకుంటూ గటగటా త్రాగేస్తూ ఉంటే ఆపేక్షగా చూస్తూ నిలబడింది. మంచినీళ్లు త్రాగాక గ్లాసు క్రింద పెడుతూ, అయ్యగారు మిమ్మల్ని అర్జెంటుగా పిలుచుకురమ్మన్నారమ్మగారు అన్నాడు. ఎందుకో ఈ మాటలు విని మాలతి పులకితురాలైంది. అయినా బయటకు మాత్రం ఎంతో బింకంగా అంది. దేనికంట అని. అమ్మగారికి సుస్థి బాగా ఎక్కువగా ఉందమ్మగారు. పిచ్చి బాగా ముదిరిందనుకోండి. ఆ పిచ్చిలో కూడా తమాషాగా మాట్లాడుతున్నారు అని ఒకసారి బుర్రగొక్కుని, అందుకని అనుకుంటా వెంటనే పిలుచుకురమ్మన్నారు అన్నాడు. అయితే అమ్మగారికి బాగా సీరియస్గా ఉందన్నమాట. అవునమ్మగారు, బహుశా ఈసారి గండం గడిచి బయటపడరు అనుకుంటాను అన్నాడు. అంతా తనకు అర్థమైపోయిందన్నట్టుగా. అమ్మగారికి సీరియస్గా ఉండటానికి తనను రమ్మనటానికి సంబంధం ఏమిటో మాలతికి అర్థం కాలేదు. 1 నిమిషం పాటు వెడదామా వద్దా అని తటపటాయించింది. అలాంటి సన్నివేశంలోకి జొరపడటానికి మనస్ఫూర్తిగా సమ్మతించలేకపోయింది. కానీ అతని అభ్యర్థనను కాదనటానికి కూడా ఆమెకు శక్తి లేకపోయింది. లోపలికి వచ్చి భానుమతితో జరిగింది చెప్పి, వెళ్ళనా అని అడిగింది. నువ్వు ఎలాగూ వెళ్ళటానికే నిశ్చయించుకున్నావు అని భానుమతి నవ్వింది. మాలతి కూడా నవ్వింది. జవాబు చెప్పకుండా ఒకసారి అద్దం ముందు నిలబడి ముఖం చూసుకొని చెదిరిన జుట్టును కాస్త సరిచేసుకుంది. చీరని కూడా మార్చుకోలేదు. చెప్పులు తొడుక్కొని పద గోపయ్య అని బయటకు నడిచింది. టాక్సీలో నుంచి దిగి గోపయ్యతో ఆ చిన్న బంగళా వంటి ఇంట్లోకి వెళ్లేసరికి చంద్రశేఖరం అలికిడి విని బయటకు వస్తూ ఉండగా మాలతి చెకితురాలైనట్లుగా నిలబడిపోయింది. ఒక్కరోజులోనే అతని ముఖం ఎంతో కాలం నుంచి రోగగ్రస్తుడైనట్లుగా దివాలా తీసింది. ఆమెను చూసినప్పుడు మాత్రం ఆ ముఖం మీద చిన్న కాంతి రేఖ వెలిగింది. రండి అన్నాడు డ్రాయింగ్ రూమ్లో సోఫాలో కూర్చుంటూ. మాలతి అతనికి ఎదురుగా కూర్చుంది. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను. పర్వాలేదులేండి అన్నది ఏమనాలో తెలియక. చూడండి, మొదటి నుంచి నాది ఎక్కువ మందితో కలిసిమెలిసి తిరిగే స్వభావం కాదు. కాలేజీ చదువు అయిపోయే వరకు శంకర్ అనే ఓ ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. అతను నాటకాల మనిషి. తర్వాత దేశాల పాలయ్యాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో తెలీదు. సరే, అదలా ఉంచితే నిన్నటి నుంచి ఓ ఇరకాటంలో పడి ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియక ఆఖరుకు మీరు గుర్తొచ్చి కబురు చేశాను. ఏమీ అనుకోకండి. చెప్పండి. అమ్మకు సుస్థి బాగా ఎక్కువైందనుకోండి. రక్తం బాగా కక్కేస్తుంది. డాక్టర్ గారు వచ్చి 1-2 రోజుల కన్నా బ్రతకదని చెప్పారు. ఇన్నాళ్ళు నన్ను ఎవరన్నా దూరం చేస్తారన్న భయంతో అలమటించిపోతుండేదా. ఇప్పుడు ధోరణి మారింది. నేను ఒంటరివాడినే పోతున్నానేమోనే బాధతో దహించుకుపోతున్నది. నీకెవరూ లేరు, నీకెవరూ లేరు అదే పాట పాడుతుంది. ఆ పాటకి విసుగు లేదు. అంత పిచ్చిలోనూ ఆమె చావు గురించి తెలిసినట్టుంది. తను కన్ను మూసే లోపల అమాంతం నన్ను పెళ్ళికొడుకును చేసేయాలని ఒకటే ఆరాటం. ఈ ఆరాటంతో నా ప్రాణాలు తోడేస్తుంది. ఏం చేయాలో తెలియక ఎవరూ సలహా చెప్పేవారు లేక మీకు కబురు చేశాను. ఇంతలో లోపల నుంచి పెద్ద కేక వినిపించింది. ఒరేయ్, ఎవరూ కనిపించరేంట్రా? ఉండండి అంటూ శేఖరం ఆదుర్దాగా లేచి గబగబా లోపలికి నడిచాడు. ఒరేయ్, నన్ను అన్యాయం చేసి ఇలా రంపపు కోత కోస్తావుట్రా? ఒరేయ్,
నేను రేపో మాపో చచ్చిపోతాన్రా, నా కోరిక తీర్చరా. ఏదిరా అమ్మాయి, ఎప్పుడు తీసుకొస్తావురా? తీసుకొస్తానమ్మా, తప్పకుండా తీసుకొస్తాను, కొంచెం ఓపిక పట్టు. ఒరేయ్, అబద్ధాలు చెప్పకురా. ఈసారి పెద్ద దగ్గుతెర కక్కుకుంటున్నట్టు చప్పుడు. మాలతి ఉండబట్టలేకపోయింది. గబాల్న లేచి లోపలికి దూసుకు వెళ్ళింది. శేఖరం కిడ్నీ ట్రే లాంటిది పట్టుకుని ఉన్నాడు. అందులో ముద్దలు ముద్దలుగా ఎర్రగా రక్తం. తర్వాత ట్రే కింద పెట్టి తల్లిని పడుకోబెట్టి తువాలుతో నోరు ముఖం తొడుస్తున్నాడు. జీవం లేనట్టు అటూ ఇటూ కదులుతున్న ఆమె కళ్ళు ఉన్నట్టుండి శేఖరం వెనగ్గా నిలబడి ఉన్న మాలతి మీద నిలిచాయి. వెంటనే మెరుపు మెరిసినట్లయింది. వచ్చావా అన్నట్లు చూసి దగ్గరకు రమ్మన్నట్టు సంజ్ఞ చేసింది. మాలతి బొమ్మలా కదిలి మంచం దగ్గరికి వెళ్ళి నిల్చుంది. నీకోసమే కబురు చేస్తున్నాను. వీడేమో చెప్పాను, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అంటున్నాడు. నువ్వేమో ఎంతకు రావు, నాకేమో రావాలంటే శక్తి లేదు. మాలతికి ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజు ఎంతో ఉన్మాదినిలా భయంకరంగా గోచరించిన స్త్రీమూర్తేనా ఈమె? ఇంత చక్కగా ఎలా మాట్లాడుతుంది? మరి గోపయ్య అలా చెప్పాడే? ఇంకా దగ్గరకు రమ్మన్నట్టు సంజ్ఞ చేసింది. మాలతి కొంచెం ముందుకు జరిగి ఎండు పుల్లల్లా ఉన్న ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. చూడు, ఆ రోజు నిన్ను చూశాను. నీ మీద పడి పీకి పెట్టాను కూడా. కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. వాడిని చూసుకునేందుకు ఎవరుంటారు? నాకెందుకో నువ్వు గుర్తొచ్చావు. మీ ఇద్దరికీ ఇదివరకే మనసులు కలిసి ఉంటాయి, అందుకే కలిసి తిరిగారు. ఇన్నాళ్ళు మీ మధ్య నేను అడ్డు వచ్చాను, ఇహ అడ్డు రాను, వచ్చే శక్తి కూడా లేదు. నీ చేతులు పట్టుకుని వేడుకుంటున్నాను. ఈ ఇంటి బాధ్యత ఇహ నువ్వే తీసుకోవాలి. అమ్మా అంటున్నాడు శేఖరం ఆదుర్దాగా. నువ్వు ఊరుకోరా, నీకు తెలీదు అని అతన్ని కసరి, నా మాట కాదనో కదమ్మా, అయినా నేను పొరపాటు చేయలేదనుకుంటాను. నీ మనసులోనిదే నేను చెప్పాను, అవునా? నాకు మాట ఇస్తున్నావు కదూ? మాలతి నిలువున వణికినట్లయింది. ఆమె గుండె గబగబా కొట్టుకుంటుంది. పరిస్థితి ఇలా క్రమ్ముకు వస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. అవును కదూ, నాకు మాట ఇస్తున్నావు కదూ? మాలతి చేతుల్లో ఆ వృద్ధమూర్తి చేతులు కంపిస్తున్నాయి. శేఖరాం ఆమె ముఖం వంక కూడా చూడటానికి ధైర్యం చాలక అసహనంగా శరీరాన్ని అటు ఇటు కదిలిస్తున్నాడు. మాలతి కళ్ళ ముందు వలయాలు, కాళ్ల క్రింద భూకంపాలు. ఏం జరుగుతుంది? ఇంత హఠాత్తుగా ఎందుకు జరుగుతుంది? ఉన్నట్టుండి ఆమెలో తెగింపు వచ్చింది. ఆ వృద్ధమూర్తి చేతుల చుట్టూ ఆమె చేతివేళ్లు బిగుసుకున్నాయి. అలాగే అంది. జీవం లేని ఆమె కళ్ళల్లో మళ్ళీ ఓ మెరుపు. ఏదో చెప్పబోయింది. అంతలోనే ఓ దగ్గుతెర, ప్రేగులు కదిలిపోయినట్లు, నరాలు పగిలిపోతున్నట్లు, భళ్ళుమని రక్తం. తర్వాత అలసిపోయినట్లు, స్పృహ తప్పిపోయినట్లు కళ్ళు మూసుకొని ఉండిపోయింది. మాలతి హాల్లోకి వచ్చి సోఫాలో ఓ పక్కకు కూర్చుంది. ఆమె మనసంతా అలజడిగా, కలవరంగా ఉంది. శేఖరం వెనుక నుంచొచ్చాడు. మాలతి గారు అన్నాడు. ఆమె కొంచెం కదిలినట్లయింది, కానీ తల త్రెప్పి చూడలేదు. ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, నన్ను క్షమించండి అన్నాడు. ఆమె జవాబు ఇవ్వలేదు. క్షమించరా? తల ఎత్తి అతని వంక చూసింది. జాలిగా, బాధగా ఉన్నాడు. అమాయకంగా, పసిగా ఉన్నాడు. అలసిపోయి ఆవేదనగా ఉన్నాడు. ఒక్క క్షణంలో ప్రేమిస్తే ఇలాంటి వ్యక్తినే ప్రేమించాలి, జీవితం ఇలాంటి వ్యక్తికే అంకితం చేయాలి అని అనిపించింది మాలతికి. తర్వాత మాట్లాడదాంలేండి అంది. క్షమించారో లేదో తర్వాత మాట్లాడదామన్నానుగా. మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.